హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ భైరవ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. ఈ రోజు సెషన్ లోపల మనము వృక్ష శాస్త్రము బాటనీ అనేటువంటి ఒక సబ్జెక్టుకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగడం జరిగింది, అదేవిధంగా ఆ క్వశ్చన్స్ ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అదేవిధంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఓరియంటేషన్ లో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం ఇక్కడ చూద్దాం. అయితే వీటిలో ఫస్ట్ క్వశ్చన్ నేనేమంటున్నానంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ఇన్ ప్లాంట్స్. మొక్కలలో నీటి రవాణాకు క్రింది వాటిలో ఏ కణజాలం బాధ్యత వహిస్తుంది? అయితే ఈ క్వశ్చన్ ను ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ 2018 లో భాగంగా అడగడం జరిగింది అని అంటున్నాం. అయితే దీనికి సంబంధించి కాస్త వివరణ ఏమిటి అంటే, నేనేమంటానంటే స్టెమ్ అంటే కాండము, కాండము లోపల వాటర్ ని అనగా నీటిని, అదే విధంగా ఫుడ్ అంటే పోషకాలను రవాణా చేసేటువంటి రెండు ప్రధాన భాగాలు ఉంటాయి. ఆ రెండింటిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఫస్ట్ వన్ నేనేమంటానంటే జైలం. సో జైలం అని అంటాం. ఈ జైలం తెలుగులో మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే దారు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ జైలం అనేది ఏం చేస్తుంది అని ఒకసారి చూస్తే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. సో ఇది ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. సో నీటి రవాణాలో ప్రధాన పాత్ర వహించేది ఏమిటంటే జైలం అని అంటున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిటి అంటే ఫ్లోయం. సో సెకండ్ వన్ ఏంటంటే ఫ్లోయం అని అంటున్నాం. ఆ ఫ్లోయం ఏమిటి అంటే ఆ ఫ్లోయం అనేది ఏం చేస్తుంది అనేది ఒకసారి మనం గమనించినట్లయితే ఇదేం చేస్తుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అని అంటున్నాం. సో ఇక్కడ ఒకసారి మనం చూస్తే స్టెమ్ లోపల అంటే కాండము లోపల నీటిని మరియు పోషక పదార్థాలను అనగా ఆహారాన్ని రవాణా చేయడానికి రెండు ప్రధాన భాగాలు అనేవి ఉంటాయి. వాటిలో మొదటిది నేనేమంటానంటే జైలం, దానిని దారువు అంటాం. అదేవిధంగా ఫ్లోయం, దీనిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే పోషక కణజాలం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ జైలం అనేది ప్రధానంగా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ని రవాణా చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఫ్లోయం అనేది ప్రధానంగా ఏం చేస్తుంది అంటే ఫుడ్ ని అనగా ఆహార పదార్థాలను రవాణా చేయడంలో ఈ ఫ్లోయం అనేది ప్రధాన పాత్రను వహించడం జరుగుతుంది అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి ఉన్నటువంటి ఆన్సర్ ఏమిటి అంటే మొక్కలలో నీటి రవాణా. సో మొక్కలలో ఏమంటున్నాడు, మొక్కలలో నీటి రవాణా. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ ఏమిటి అంటే జైలం. ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించి. అయితే ఇక్కడ దీనికి సంబంధించి కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. నేనేమంటున్నానంటే ఇది స్టెమ్ క్రాస్ కటింగ్. సో ఒక కాండాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాండం అని అనుకున్నట్లయితే దీనిని ఈ విధంగా కట్ చేస్తే క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్టెమ్ అంటే కాండం యొక్క అడ్డుకోతను మనం పరిశీలన చేస్తే ఆ అడ్డుకోతలో క్రాస్ సెక్షన్ లో ఈ విధమైనటువంటి నిర్మాణాలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ జైలం మరియు ఫ్లోయం అనేటువంటి రెండు నిర్మాణాలు ఉన్నాయి. ఆ రెండు నిర్మాణాలు ఏంటివి అనేది ఒకసారి చూస్తే ఇక్కడ ఉండేది. సో ఇక్కడ చూస్తే ఈ రెడ్ కలర్ లో ఉండేది అంతా కూడా ఇక్కడ ఉండేది ఈ రెడ్ కలర్ ఎరుపు రంగులో ఉండేది జైలంను తెలియజేస్తుంది. అదే విధంగా ఇక్కడ ఈ చిన్న నిర్మాణం చూసారా? సో ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది ఆ నిర్మాణం దేనిని తెలియజేస్తుందంటే ఫ్లోయం ని తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ జైలం అనేది ఏం చేస్తుంది? సో జైలం అనేది ఏం చేస్తుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్, నీటి రవాణాలో అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి క్రింద వేర్ల దగ్గర నుంచి మొక్క పైభాగాన ఉన్నటువంటి పత్రాలకు సో నీటి రవాణా చేస్తుంది ఏమిటి అంటే జైలం అని అంటున్నాం. నెక్స్ట్ అదే విధంగా ఫ్లోయం ఇదేం చేస్తుందంటే ఫుడ్ ని అనగా పోషక పదార్థాలను లీఫ్ నుండి ఆ లీఫ్ లోనే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ ద్వారా సో ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో మొక్కలలో పత్రాలు లీవ్స్ అనేటివి ఉంటాయి.
వాటిలో కిరణజన్య సంయోగక్రియ అనేది జరుగుతుంది. ఆ కిరణజన్య సంయోగక్రియలో తయారైనటువంటి ఆహార పదార్థాలు అనేటివి ఆ లీఫ్ నుండి పత్రం నుండి మొక్కలోని వివిధ భాగాలకు ఇతర భాగాలకు రవాణా చేసే భాగం ఏమిటంటే ఫ్లోయం అని అంటారు. సో జైలం మరియు ఫ్లోయం అనే రెండు భాగాలు ఉంటాయి. ఈ జైలం అనేది నీటి రవాణాలోను, ఫ్లోయం అనేది ఆహార పదార్థాల రవాణాలో కీలకమైన పాత్రను పోషిస్తుంది అని అంటున్నాం. ఇది మొదటి క్వశ్చన్ కు సంబంధించి ఉన్నటువంటి వివరణ అని అంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, మరొక క్వశ్చన్ ఏమిటి అంటే ఇక్కడ చూడండి. సో మరొక క్వశ్చన్ ఏమిటంటే విచ్ ప్లాంట్ హార్మోన్ ప్రమోట్స్ ఫ్రూట్ రిపైనింగ్ అని అంటున్నాడు. సో పండ్లను పండించడానికి ప్రోత్సహించే మొక్కల హార్మోన్ ఏది అని అంటున్నాడు. ఈ క్వశ్చన్ RRB Group D Shift 3 2018 లో భాగంగా అడగడం జరిగింది అని అంటున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా అని అంటున్నాను. ఇక్కడ నేనేమంటున్నానంటే ముఖ్యంగా కొంత వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. అది ఏమిటి అంటే ప్లాంట్ హార్మోన్స్. సో ప్లాంట్ హార్మోన్స్ అని అంటున్నాం. ఈ ప్లాంట్ హార్మోన్స్ కే మరొక పేరు ఏమిటి అంటే ఫైటో హార్మోన్స్ అని అంటున్నాం. ఫైటో హార్మోన్స్. సో ప్లాంట్ హార్మోన్స్ అన్నా ఫైటో హార్మోన్స్ అన్నా రెండు ఒకటే అని అంటారు. ఈ ప్లాంట్ హార్మోన్స్ లేదా ఫైటో హార్మోన్స్ అనేటివి ఏమిటంటే సో ఇట్ ఈస్ ఏ లేదా దీస్ ఆర్ కెమికల్ సబ్స్టాన్సెస్. సో దీస్ ఆర్ chemical substance. So these are chemical substances అని అంటున్నారు. అనగా ఈ ప్లాంట్ హార్మోన్స్ లేదా ఫైటో హార్మోన్స్ అనేటివి రసాయన పదార్థాలు. సో మొక్కలలో ప్రధానంగా 5 హార్మోన్లు ఉంటాయి. వాటిని ఇప్పుడు సాధారణంగా జంతువులలో లేదా మనుషులలో ఏ విధంగా హార్మోన్స్ రిలీజ్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ అడ్రినలిన్ అనేటువంటి హార్మోను, గ్రోత్ హార్మోను, అదే ఈస్ట్రోజన్, ప్రొజెస్టరాన్, టెస్టోస్టెరాన్ వంటి రకరకాలైనటువంటి హార్మోన్లు రిలీజ్ అవుతుంటాయి మన బాడీలో. అలాగే ప్లాంట్స్ లో కూడా కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ ని మనం ఏమంటామంటే ఫైటో హార్మోన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఆ హార్మోన్స్ అనేటివి అనగా ప్లాంట్ హార్మోన్స్ లేదా ఫైటో హార్మోన్స్ అనేటివి కెమికల్ సబ్స్టాన్సెస్, అనగా ఇవి రసాయన పదార్థాలు అని అంటారు. అయితే ఈ ప్లాంట్ హార్మోన్స్ ఏం చేస్తాయి అంటే కంట్రోల్ ద growth and development of the plants. Control the growth and development of the plants అని నేను అంటున్నాను. సో ఈ ఫైటో హార్మోన్స్ అనేవి ఏం చేస్తాయంటే మొక్క యొక్క పెరుగుదలలోను అదేవిధంగా దాని యొక్క అభివృద్ధిలోను ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. సో ఫైటో హార్మోన్స్ ఈజ్ ఏ కెమికల్ సబ్స్టాన్సెస్ అనగా రసాయన పదార్థాలు. ఈ ఫైటో హార్మోన్స్ అనేటివి అనగా వృక్ష హార్మోన్లు అనేటివి ఆ మొక్క యొక్క పెరుగుదలలోను దాని యొక్క అభివృద్ధిలోను ప్రధానమైన పాత్రను పోషిస్తాయి. అయితే ఈ ప్లాంట్ హార్మోన్స్ ఎన్ని ఉంటాయి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే సో ఫైటో హార్మోన్స్ ఆర్ మెయిన్లీ ఫైటోస్. వాటిలో ఫస్ట్ వన్ నేను ఏమంటానంటే ఆక్సిన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ నేను ఏమంటానంటే జిబ్బరెల్లిన్స్. సో ఆక్సిన్స్ అండ్ జిబ్బరెల్లిన్స్. అండ్ థర్డ్ వన్ సైటోకైనైన్స్ అని అంటారు. మూడోది ఏమిటంటే అబ్సైసిక్ యాసిడ్. అబ్సైసిక్ యాసిడ్. సో దీన్ని ABA అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. నెక్స్ట్ ఐదవది ఏమిటి అంటే ఇథిలిన్ అనేటువంటి హార్మోన్ అని అంటాం. సో ఈ 5 హార్మోన్లు ఎక్కడ ఉంటాయంటే మొక్కలలో ఉంటాయి. కాబట్టి వీటిని మనం ఏమంటామంటే ఈ 5 మనం ఏమంటామంటే ప్లాంట్ హార్మోన్స్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ 5వ హార్మోన్ పేరు ఏం పేరు అంటే ఇథిలిన్ అని అంటున్నాం. సో ఇథిలిన్ కు ఒక స్పెషాలిటీ ఉంది. అది ఏమిటంటే ఇట్ ఈజ్ ఏ గ్యాసియస్ ప్లాంట్ హార్మోన్. సో ఇథిలిన్ అనేటువంటి హార్మోన్ గురించి మనం మాట్లాడితే ఇట్ ఈజ్ ఏ గ్యాసియస్ ప్లాంట్ హార్మోన్. సో ఇది వాయు రూపంలో విడుదలయ్యే వృక్ష హార్మోన్లు.
వృక్ష హార్మోన్లు అని అంటాం. నెక్స్ట్ అదే విధంగా ఈ ఇథిలిన్ అనేది ప్రధానంగా ఏం చేస్తుంది? సో ఇథిలిన్ గురించి నేను ప్రధానంగా దీని యొక్క ఫంక్షన్ ఏమిటి, సో ఇథిలిన్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అనేది ఒకసారి మనం గమనిస్తే ఇథిలిన్ అని అంటున్నారు. సో ఇథిలిన్ యొక్క ఫంక్షన్ ఏమిటి? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఇథిలిన్ అంటే యాస్ అ ఫ్రూట్ రిపైనింగ్ అంటే పండ్లను మాగించడానికి ఉపయోగించేటువంటి హార్మోన్ ఏమిటి అంటే ఇథిలిన్. ఈ ఇథిలిన్ యొక్క ఫార్ములా ఏమిటి అంటే C2H4. సో ఇథిలిన్ అనేటువంటి హార్మోన్ దీని యొక్క ఫంక్షన్ ఏమిటంటే ఫ్రూట్ రిపైనింగ్ అంటే పండ్లను మాగించడానికి దీనిని ఉపయోగించడం జరుగుతుంది లేదా ఇది ఉపయోగపడుతుంది. దీని యొక్క ఫార్ములా C2H4 అని అంటున్నా. అదే విధంగా వాయు రూపంలో విడుదలయ్యే ఏకైక వృక్ష హార్మోన్ ఏమిటి అంటే ఈ ఇథిలిన్ అని అంటారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఒకసారి చూస్తే పండ్లను మాగించడానికి ప్రోత్సహించే మొక్కల హార్మోన్ ఏది అంటే ఇథిలిన్. ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మొక్కలలో ఆహార రవాణాకు సో విచ్ టిష్యూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాంట్స్. ఈ క్వశ్చన్ ని RRB గ్రూప్ డి షిఫ్ట్ 2019 లో భాగంగా అడగడం జరిగింది. మొక్కలలో ఆహార రవాణాకు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ కు ఏ కణజాలం అనేది ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ దీనికి సంబంధించి ఉన్నటువంటి సమాచారాన్ని నేను మీకు ఇవ్వడం జరిగింది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ కు సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఇది. సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ అయితే జైలం, ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అయితే ఫ్లోయం అని అంటున్నాం. సో ఇక్కడ దానికి సరైనటువంటి సమాధానం ఏమిటంటే మొక్కలలో ఆహార రవాణాకు ఏ కణజాలం ఉపయోగపడుతుంది అంటే ఆల్రెడీ మీకు చెప్పాను. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్, ఫ్లోయం. సో ఫ్లోయం అనేది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్. జైలం అనేది దీనికి ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్. ఈ రెండు పదాలు గుర్తు పెట్టుకున్నా కూడా మీకు సరిపోతుంది. ఓకేనా, క్లియర్? దీని తర్వాత మరొక క్వశ్చన్ ఏమిటి అంటే కణ విభజనను, దట్ మీన్స్ సెల్ డివిజన్, కణ విభజనను ప్రోత్సహించే మొక్కల హార్మోన్ ఏది అని అంటున్నాడు. సో విచ్ ప్లాంట్ హార్మోన్ ప్రమోట్స్ సెల్ డివిజన్ అని అంటున్నాం. సో దీని గురించి ఒకసారి మనం మాట్లాడితే ఆల్రెడీ ఈ ప్లాంట్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో లేదా ఫైటో హార్మోన్స్ ఏవైతే ఉంటాయో, సో ఫైటో హార్మోన్స్ ఆర్ మెయిన్లీ 5 టైప్స్. వాటిలో మొదటిది ఏమిటి అంటే ఫస్ట్ వన్ నేనేమంటున్నానంటే ఆక్సిన్స్. సో ఆక్సిన్స్. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమిటి అంటే ఆల్రెడీ చెప్పాను జిబ్బరెలిన్స్. సో జిబ్బరెలిన్స్. మూడవది ఏమిటంటే సైటోకైనైన్స్. నెక్స్ట్ నాలుగవది ఏంటంటే అబ్సిసిక్ యాసిడ్ అని అంటారు. నెక్స్ట్ ఐదవది ఏమిటంటే ఇథిలిన్ అనేటువంటి హార్మోన్ అని అంటారు. అయితే వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అనేది ఒకసారి చూస్తే ఆక్సిన్స్ అని అంటారు. ఈ ఆక్సిన్ అనబడేటువంటి వృక్ష హార్మోన్ యొక్క ప్రధానమైనటువంటి పని ఏమిటి అంటే సెల్ ఎలాంగేషన్. సో సెల్ ఎలాంగేషన్ అంటే కణం పెరుగుదల. సో దీన్ని తెలుగులో మనం ఏమంటామంటే కణం యొక్క పెరుగుదల అని అంటాం. సో ఆక్సిన్లు ప్రధానంగా సెల్ ఎలాంగేషన్, కణం యొక్క పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. నెక్స్ట్ జిబ్బరెలిన్స్. ఇది ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రోత్ హార్మోన్. సో మొక్క ఎక్కువ పొడవు పెరగడంలో ఇది ప్రధానమైన పాత్రను పోషిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ సైటోకైనెన్స్. ఈ సైటోకైనెన్స్ దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అంటే సెల్ డివిజన్. సో కణ విభజనను ప్రోత్సహించేటటువంటి హార్మోన్ ఏమిటి? సో కణ విభజనను ఇక్కడ నేనేమంటున్నానంటే కణ విభజనను ప్రోత్సహించేటువంటి హార్మోన్ ఏమిటి అంటే సైటోకైనెన్స్. సో సెల్ డివిజన్ కు ఉపయోగపడే హార్మోన్ ఏమిటి అంటే సైటోకైనెన్స్ అని అంటున్నాం. నెక్స్ట్ అబ్సైసిక్ యాసిడ్. ఈ హార్మోన్ మనం ఏమని పేరుతో పిలుస్తారంటే అరెస్ట్ గ్రోత్. సో
అరెస్ట్ గ్రోత్ అని అంటున్నాం. సో వృద్ధి నిరోధకము అనగా పెరుగుదల నియంత్రకం. ఇది పెరుగుదలను ఆపేస్తుంది. పెరుగుదల నియంత్రకం. సో పెరుగుదల నియంత్రకముగా ఇది ఈ హార్మోన్ పని చేయడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ ఇథిలిన్ అనేటువంటి హార్మోన్, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏమిటి అంటే ఫ్రూట్ రిపైనింగ్. సో ఫ్రూట్ రిపైనింగ్ అంటే పచ్చగా ఉన్నటువంటి పండ్లను మాగించడానికి ఉపయోగపడేటువంటి హార్మోన్ ఏంటంటే ఇథిలిన్ హార్మోన్. సో అది అంతే కాకుండా వాయు రూపంలో విడుదలయ్యేటువంటి ఏకైక హార్మోన్ ఏమిటంటే ఇథిలిన్ అని అంటున్నాం. సో ఇక్కడ అడిగినటువంటి క్వశ్చన్ ఏమిటి అంటే కణ విభజనను ప్రోత్సహించే మొక్కల హార్మోన్ ఏది? సో సెల్ డివిజన్ అంటే వెంటనే నీకేం గుర్తుకు రావాలి అంటే సైటోకైనైన్ అని అంటున్నాం. ఓకేనా మిత్రమా? గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదీ కూడా రాసుకుంటూ అదే పనిగా మెమరైజ్ చేసుకుంటూ చదువుతూ ఉండాలి. ఎక్కడా కూడా ఆపకూడదు. ఎప్పుడు ఆపాలంటే ఉద్యోగం వచ్చిన తర్వాత నీకు కావాలంటే ఆపేసుకో తప్ప అంతకు ముందు ఎప్పుడు కూడా నాకు పెళ్లిళ్ళు ఉన్నాయి, నాకు ఫ్రెండ్స్ పిలిచారు, నాకు ఫోన్స్ కాల్స్ ఎక్కువ వచ్చాయి, ఇవన్నీ కూడా మాటలు కట్టి పెట్టు. ఓకేనా? సో జాగ్రత్తగా చదువు. ఉద్యోగం వచ్చేంత వరకు ఏ మాత్రం కూడా విశ్రమించకు. అలు పెరగని పోరాటం చేయి. నీకు నువ్వే పోటీ, అంతే, ఇంకేమీ కాదు. ఓకేనా? నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటి అంటే సో ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ద ప్లాంట్ సెల్ డస్ ఫోటోసింథసిస్ మెయిన్లీ అక్కర్? సో కిరణజన్య సంయోగ క్రియ మొక్క కణంలోని ఏ భాగంలో ప్రధానంగా జరుగుతుంది అని అంటున్నాడు. ప్రధానంగా ఎక్కడ జరుగుతుంది అని అంటున్నాడు. సో ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డి షిఫ్ట్ 3 2019 లో భాగంగా అడగడం జరిగింది అని అంటున్నాం. అయితే ఈ ఫోటోసింథసిస్ అని అంటున్నాం. దీని గురించి ఒకసారి మనం చెప్పాలి అంటే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అని అంటున్నాను. సో ఫోటోసింథసిస్ దీనినే తెలుగులో మనం ఏమని పేరుతో పిలుస్తామంటే కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో నేనేమంటున్నానంటే మొక్కలు అనేటివి స్వయం పోషకాలుగా ఉంటాయి. ఓకేనా? ఆటోట్రోప్స్ గా ఉంటాయి. దానికి గల కారణం ఏంటి అంటే అవి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఓకేనా? సో ఇక్కడ దీని గురించి మనం మాట్లాడితే నేను ఎలాంటి వివరణ ఇస్తాను అంటే సింపుల్ గా ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్. సో ప్రిపరేషన్ ఆఫ్ ఫుడ్ by the process of ఫోటోసింథసిస్ అని అంటున్నా. ఫోటోసింథసిస్. సో మొక్కలు అనేటివి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకుంటాయి. అయితే ఏ పద్ధతి ద్వారా తయారు చేసుకుంటాయి అంటే బై ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా మొక్కలు తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి. అయితే ఈ కిరణజన్య సంయోగ క్రియ ఎప్పుడు జరుగుతుంది అంటే సో అట్ ద ప్రాసెస్ ఆఫ్, లేదా ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే అట్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. సో అట్ ద ప్రెజెన్స్ ఆఫ్ in the presence of క్లోరోప్లాస్ట్ దీన్ని హరిత రేణువు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఒకసారి దీనికి సంబంధించిన ఈక్వేషన్ ఒకసారి గమనిస్తే, సో ఫోటోసింథసిస్ సంబంధించిన ఈక్వేషన్ ఒకసారి మనం గమనిస్తే ఇక్కడ నేనేమంటానంటే గుర్తుపెట్టుకోండి. S6CO2 ప్లస్, సో 6CO2 ప్లస్ 12H2O 6CO2 ప్లస్ 12H2O. సో 12H2O అని అంటున్నాం. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఎస్. సో ఈ విధంగా చూస్తే ఏం ఫార్మేషన్ ఏమేమి ఏర్పడతాయి అంటే Se6H12O6, దాన్ని గ్లూకోజ్ పిండి పదార్థం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అదే విధంగా S6O2 ప్లస్ 6H2O. అయితే ఈ చర్య జరగాలంటే ఖచ్చితంగా సన్లైట్ అనేది అవసరం. సో సన్లైట్, సూర్యకాంతి అనేది అవసరం. అదే విధంగా క్లోరోఫిల్ అనేది కూడా
క్లోరోఫిల్ అనేది కూడా ఇక్కడ ఖచ్చితంగా అవసరం. సో మొక్కలు అనేటివి, ప్లాంట్స్ అనేటివి ఏం చేస్తాయంటే గాలిలో ఉన్నటువంటి CO2ను అదే గాలిలో ఉన్నటువంటి నీటిని ఉపయోగించుకొని ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో మొక్కలు అనేటివి CO2 మరియు నీటిని ఉపయోగించుకొని సూర్యకాంతి మరియు క్లోరోఫిల్ సమక్షంలో ఈ పిండి పదార్థాన్ని అనగా గ్లూకోజ్ను తయారు చేసుకుంటాయి. ఈ చర్యలో ఇంకా ఆక్సిజన్ మరియు నీరు కూడా ఏర్పడటం జరుగుతుంది. ఈ రకమైనటువంటి చర్యనే మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ఫోటోసింథసిస్ కి సంబంధించి పూర్తి డీటెయిల్ మన యాప్ లో డిస్కస్ చేయడం జరిగింది. ఓకేనా? సో ఈ రియాక్షన్ మనం ఏమంటామంటే ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ అనేటువంటి పేరుతో పిలుస్తాం. అయితే ఈ ఫోటోసింథసిస్ అనేటువంటి ఈ మొత్తం ప్రక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్. సో ఈ ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్ అనే దాని దగ్గర. సో క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఆర్గానెల్, క్లోరోప్లాస్ట్ అనేటువంటి ఒక కణాంగంలో జరుగుతుంది. అయితే ఈ క్లోరోప్లాస్ట్ లో ఈ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. అక్కడ జరిగి ఈ క్లోరోప్లాస్ట్ లో జరిగి ఏం తయారు చేయబడుతుంది అంటే గ్లూకోజ్ అనేది తయారు చేయబడుతుంది. ఓకేనా? క్లియరా? సో ఫోటోసింథసిస్ మొత్తం కూడా ఎక్కడ జరుగుతుంది అంటే క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. ఆ క్లోరోప్లాస్ట్ లో ఏముంటుంది? క్లోరోఫిల్ అనేటువంటి ఒక పిగ్మెంట్, గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఒక పిగ్మెంట్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది అని అంటున్నాం. సో ఈ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? క్లోరోప్లాస్ట్. కాబట్టి ఈ ఫోటోసింథసిస్ లో ఏం ఏర్పడుతుంది? గ్లూకోజ్ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. అందుకే ఈ క్లోరోప్లాస్ట్ మనం ఏమంటామంటే కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. సో ఎందుకు కిచెన్ అంటే సాధారణంగా మనం తినేటువంటి ఆహార పదార్థాలు ఎక్కడ తయారు చేయబడతాయి అంటే కిచెన్, వంట గదిలో తయారు చేయబడతాయి. అదేవిధంగా మొక్కలకు అవసరమైనటువంటి ఈ గ్లూకోజ్, ఈ పిండి పదార్థం, ఈ కార్బోహైడ్రేట్ అనేది ఎక్కడ తయారు చేయబడుతుంది అంటే క్లోరోప్లాస్ట్ లో తయారు చేయబడుతుంది. అందుకే ఈ క్లోరోప్లాస్ట్ ని మనం ఏమంటామంటే కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాము అని అంటున్నాం. సో దానికన్నా ముఖ్యంగా మీకు కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని అంశాలను మీతో డిస్కస్ చేయాలి. అది ఏమిటి అంటే ఒకసారి ఇక్కడ చూడండి. సో సెల్ ఆర్గానెల్, దానికే ఇంకొక పేరు ఏమిటి అనేటువంటి ఒక అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే క్లోరోప్లాస్ట్ అని అంటున్నాం. ఆ క్లోరోప్లాస్ట్ ని మనం ఇంకా ఏమని పేరుతో పిలుస్తాము అంటే కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్. సో క్లోరోప్లాస్ట్, దానిని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటాం. ఎందుకు క్లోరోప్లాస్ట్ ని కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటామంటే ఆ క్లోరోప్లాస్ట్ లోనే ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది. ఫోటోసింథసిస్ జరిగి అక్కడ గ్లూకోజ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఆ క్లోరోప్లాస్ట్ మనము కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేటువంటి పేరుతో మనము పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ న్యూక్లియస్. దీనిని ఏమని పేరుతో పిలుస్తామంటే బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అని అంటాం. ఎందుకంటే ఈ న్యూక్లియస్ లోపలే అతి ప్రధానమైనటువంటి DNA, RNA ఇలాంటి చిన్న భాగాలు ఉంటాయి. కాబట్టి ఈ న్యూక్లియస్ లో మనం ఏమని పేరుతో పిలుస్తామంటే బ్రెయిన్ హౌస్ ఆఫ్ ది సెల్ అనే పేరుతో మనం ఇక్కడ పిలుస్తాం. నెక్స్ట్ మైటోకాండ్రియా. ఈ మైటోకాండ్రియాలో ప్రధానంగా సో మనం రెస్పిరేషన్ ఏదైతే ఉంటుందో రెస్పిరేషన్ అంటే దీనినే శ్వాసక్రియ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. సో ఈ మైటోకాండ్రియా అనేవాడు ఏం చేస్తాడు అంటే రక్తంలో, దట్ మీన్స్ బ్లడ్, రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ను అదే రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కలిపి బాగా మండిస్తాడు. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నేను క్లాస్ చెప్పగలుగుతున్నాను. కారణం ఏంటి అంటే నా శరీరంలో శక్తి ఉన్నది. అయితే నా శరీరానికి శక్తి ఎలా వస్తుంది అని అంటే నా శరీరానికి కావాల్సినటువంటి శక్తి ఎలా వస్తుందంటే ఇక్కడ చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బ్లడ్ వెజల్, రక్తనాళము అని అనుకుంది. సో ఈ రక్తనాళం లోపల రక్తం అనేది ఉన్నది. సో ఇది బ్లడ్ వెజల్. సో ఇప్పుడు మైటోకాండ్రియా అనేవాడు ఏం చేస్తాడంటే సో మైటోకాండ్రియా అనేవాడు ఏం చేస్తాడంటే వీడు ఏం చేస్తాడంటే రక్తంలో మనం ఫుడ్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, మనం ఫుడ్ తింటాం.
ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అంతా కూడా డైజెస్ట్ అయ్యి చివరికి గ్లూకోజ్ గా మారిపోతుంది. ఆ గ్లూకోజ్ గా మారి ఎక్కడ కలిసిపోతుంది అంటే రక్తంలో కలిసిపోతుంది. అంటే రక్తంలో గ్లూకోజ్ అనేది ఉన్నది. ఓకేనా, క్లియరా? అదే విధంగా అదే రక్తంలో ఆక్సిజన్ కూడా ఉంటుంది. సో రక్తంలో గ్లూకోజ్ ఉంటుంది. సో రక్తంలో ఏమున్నది అంటే రక్తంలో గ్లూకోజ్ అనేది ఉన్నది. అదే విధంగా అదే రక్తంలో ఆక్సిజన్ కూడా ఉంది. అప్పుడు ఈ మైటోకాండ్రియా అనేవాడు ఏం చేస్తారంటే రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ను అదే రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కలిపి బాగా మండిస్తాడు. మండించినప్పుడు ఉష్ణము విడుదలవుతుంది, అదేవిధంగా శక్తి కూడా విడుదలవుతుంది, పవర్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. సో మైటోకాండ్రియా అనేవాడు రక్తంలో ఉన్న గ్లూకోజ్ ను అదే రక్తంలో ఉన్నటువంటి ఆక్సిజన్ తో కలిపి బాగా మండిస్తాడు. ఏదైనా మండాలి అంటే ఆక్సిజన్ అనేది అవసరం. ఓకేనా? సో ఆ రెండింటిని మండించినప్పుడు ఉష్ణం విడుదలవుతుంది, అదే విధముగా కొంత శక్తి కూడా విడుదలవుతుంది. నేను మీతో క్లాస్ చెప్పడానికి శక్తి అనేది అవసరం. అయితే ఆ శక్తి ఎలా వచ్చింది అంటే నా రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్ ను అదే రక్తంలో ఉన్న ఆక్సిజన్ తో కలిపి ఈ మైటోకాండ్రియా అనేవాడు మండిస్తాడు. మండించినప్పుడు శక్తి విడుదలవుతుంది. ఆ విధంగా విడుదలైనటువంటి ఆ శక్తి సహాయంతో నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను, గట్టిగా మాట్లాడగలుగుతున్నాను. ఓకేనా? అందుకే మైటోకాండ్రియాను మనం ఏమంటామంటే పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాము. నెక్స్ట్ రైబోజోమ్స్ అని అంటున్నా. సో రైబోజోమ్స్ అని అంటున్నా. ఈ రైబోజోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్. సో ప్రోటీన్స్ అన్ని కూడా ఎక్కడ తయారవుతాయి అంటే రైబోజోమ్స్ లోనే తయారు కాబడతాయి. అందుకే రైబోజోమ్స్ లో మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్. ప్రోటీన్ ఫ్యాక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేటువంటి కాన్సెప్ట్ అన్ని కూడా ఇక్కడ ఒకే చోట డిస్కస్ చేస్తున్నాం. సో క్లోరోప్లాస్ట్ ను కిచెన్ హౌస్ ఆఫ్ ది సెల్, న్యూక్లియస్ ను బ్రెయిన్ హౌస్ ఆఫ్ ది సెల్, మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, నెక్స్ట్ రైబోజోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ద సెల్, ప్రోటీన్ కర్మాగారాలు. సో ప్రోటీన్ కర్మాగారాలు అని వేటిని పిలుస్తామంటే రైబోజోమ్స్ ని మనం పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. నెక్స్ట్ వాక్యూల్ అని అంటున్నాం. ఈ వాక్యూల్ ను ఏమంటామంటే స్టోరేజ్ హౌస్ ఆఫ్ ది సెల్ అని అంటాం. సో ఈ వాక్యూల్ ను ఎందుకు స్టోరేజ్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటామంటే ఈ వాక్యూల్ అనేది ఏం చేస్తుందంటే ఆ సెల్ కు కావలసిన అంటే కణానికి కావలసినటువంటి వాటర్ ను అదేవిధంగా న్యూట్రియన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటిని కూడా స్టోర్ చేస్తుంది. కాబట్టి ఈ వాక్యూల్ మనం ఏమంటామంటే స్టోరేజ్ హౌస్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ లైసోజోమ్స్. ఈ లైసోజోమ్స్ ని నేనేమంటానంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ది సెల్, ఆత్మాహుతి సంచులు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో లైసోజోమ్స్ ఏమంటామంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఎందుకు వీటిని సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అనే పేరుతో మనం పిలుస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన శరీరానికి శక్తి కావాలి అంటే ఆహారం తినాలి. నేను ఒక 10 రోజులు ఆహారం తినలేదు. 10 రోజులు ఆహారం తిననప్పుడు నేను బాగా నీరసిస్తాను. అసలు మన శరీరంలో అతి చిన్న భాగాన్ని ఏమంటామంటే కణము సెల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే నేను ఆహారాన్ని తినలేదు, ఇది ఒక సెల్ అని అంటున్నాను, ఇది సెల్ అని అంటున్నాను. ఆహారాన్ని తినలేదు, ఎనర్జీ ఏమి లేదు. ఓకేనా? అప్పుడు ఆహారాన్ని తినకపోవడం వలన ఈ సెల్ అనే దానికి కూడా ఎనర్జీ అందలేదు. చివరికి ఇంకా ఆహారం తినలేదు, చివరికి సెల్ కూడా ఈ కణానికి కావలసినటువంటి శక్తి కూడా ఏమాత్రం అందలేదు. అలాంటి సందర్భంలో ఈ లైసోజోమ్స్ అనేవి ఏం చేస్తాయంటే తనకై తానుగా వాటికై అవే సూసైడ్ చేసుకుంటాయి, ఆత్మాహుతి చేసుకొని కొద్దిగా ఎనర్జీని కొద్దిగా శక్తిని విడుదల చేస్తాయి. ఆ శక్తి వలన ఈ కణం అనేది 2 నుంచి 3 గంటల పాటు బ్రతుకుతుంది. ఆ తర్వాత కణం కూడా చచ్చిపోతుంది. కణం చనిపోయినట్లయితే కొద్దిసేపటి తర్వాత మనం కూడా చనిపోవడం జరుగుతుంది. అందుకే ఈ లైసోజోమ్స్ ఏమని పేరుతో పిలుస్తామంటే సూసైడల్ బ్యాగ్స్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అదేవిధంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం నే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అని అంటాం. సో ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దాన్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ ద సెల్ అని అంటాం. నెక్స్ట్ చివరిగా గాల్జీ కాంప్లెక్స్ లేదా గాల్జీ అపారటస్, వాటిని పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్
పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్ అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఇక్కడ చెప్పబడి ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే కిరణజన్య సంయోగక్రియ మొక్క కణంలోని ఏ భాగంలో ప్రధానంగా జరుగుతుంది? కణంలో ఉన్నటువంటి ప్రధానంగా ఏ భాగంలో జరుగుతుందంటే ఎస్ క్లోరోప్లాస్ట్. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. సో కిరణజన్య సంయోగక్రియ ఫోటోసింథసిస్ అనేది క్లోరోప్లాస్ట్ లో జరుగుతుంది. రెస్పిరేషన్ అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది. సో మైటోకాండ్రియాలో అతి ప్రధానంగా ఎస్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. క్లోరోప్లాస్ట్ లో ఏం జరుగుతుందంటే ఎస్ ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అనేది అతి ప్రధానంగా జరుగుతుంది అని అంటున్నాం. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ ఒకసారి ఇక్కడ మనం ఒకసారి చూస్తే మీకు ఒక మంచి అనౌన్స్మెంట్, ఒక మంచి శుభవార్త ఏమిటంటే ఇంతవరకు కూడా మా అమృత టీం ఏదైతే ఉందో, మా అకాడమీ టీం ఏదైతే ఉన్నదో, ఈ టీం అనేది మీకు కేవలం ఆన్లైన్ మాధ్యమం ద్వారా ఆన్లైన్ లోనే మీకు అందుబాటులోకి రావడం జరిగింది. ఆఫ్లైన్ లో ఏ విధంగా కూడా లేదు. కానీ కొద్దిమంది అభ్యర్థులు సార్ ఆఫ్లైన్ కూడా మేము వస్తాము, మీ యొక్క టీచింగ్ స్టైల్ కానివ్వండి, మీరు అందించేటువంటి కంటెంట్ కానివ్వండి మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి, మీరు ఆఫ్లైన్ విధానంలో కూడా ఒక బ్యాచ్ స్టార్ట్ చేయండి అని కొద్దిమంది అభ్యర్థుల యొక్క వినతి మేరకు మేము ఇక్కడ ఎన్నవ తేదీ నుంచి అంటే 25 జూన్ నుండి ఆఫ్లైన్ విధానంలో డైరెక్ట్ కాంటాక్ట్ విత్ స్టూడెంట్ అండ్ మాస్టర్. సో ఆఫ్లైన్ విధానంలో మేము జూన్ 25వ తారీఖు నుండి ఒక బ్యాచ్ అనౌన్స్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అయితే దీనికి ఉన్నటువంటి ప్రణాళిక ఏమిటి అంటే ఇక్కడ చూస్తే ఎర్లీ మార్నింగ్ 5:30 to 8 AM వరకు స్టడీ అవరు, అదేవిధంగా 8 నుంచి 9 వరకు బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా 9 నుంచి 12:30 వరకు, సో 12:30 వరకు క్లాసెస్ అనేటివి జరగడం జరుగుతుంది. 12:30 to 2 వరకు లంచ్ బ్రేక్, అదేవిధంగా 2 to 4 క్లాసెస్ ఉంటాయి. 4 to 4:15 వరకు బ్రేక్ ఉంటుంది. 4:15 to 6 PM వరకు స్టడీ అవర్స్ ఉంటాయి. నెక్స్ట్ 6 నుంచి 7 PM ఎగ్జామ్ అనేది ఆ రోజు జరిగినటువంటి సిలబస్ పైన ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. ఇది మా యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశానికి సంబంధించి. అయితే ఆ రైల్వేస్ లో ఏ ఎగ్జామ్స్ కు మేము ఆఫ్లైన్ విధానంలో బోధించడం జరుగుతుంది అంటే రైల్వేస్ గ్రూప్ డి కావచ్చు, అదేవిధంగా రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3, అదేవిధంగా అసిస్టెంట్ లోకో పైలట్ NTPC గ్రాడ్యుయేట్ కావచ్చు, NTPC అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, అదేవిధంగా రైల్వే జూనియర్ ఇంజనీర్, రైల్వే సబ్ ఇన్స్పెక్టర్, రైల్వే కానిస్టేబుల్, రైల్వే పారామెడికల్. సో వీటి అన్నిటికి సంబంధించి సో ఆఫ్లైన్ విధానంలో బోధన చేయడం జరుగుతుంది. 25వ తేదీ జూన్ నోటెడ్ చేసుకోండి. సో జూన్ 25 నుండి ఆఫ్లైన్ విధానంలో మీకు క్లాసులు అందుబాటులోకి రాబోతున్నాయి. ఒక కొత్త బ్యాచ్ ని అనౌన్స్మెంట్ చేయబోతున్నాం, కొత్త బ్యాచ్ ని స్టార్ట్ చేయబోతున్నాం అని అంటున్నాం. అయితే వీటికి సంబంధించి ఉన్నటువంటి గ్రౌండ్ కావచ్చు, అదే విధంగా టెక్నికల్ సబ్జెక్టులు కూడా మేము మీకు అందజేస్తున్నాం ఆఫ్లైన్ వేదికగా అని అంటున్నాం. ఇది దీనికి సంబంధించి ఉన్నటువంటి విషయం. సో మీకు చూసే ఉంటారు 90 days లో ఫుల్ సిలబస్. సో ఇన్ డెప్త్ అనాలిసిస్ పరంగా మీకు 90 రోజులలో సిలబస్ అనేది పూర్తి చేయబడుతుంది. సో అనేటువంటి ఒక కాన్సెప్ట్. ఓకేనా. నెక్స్ట్ మరొక విషయం ఏమిటి అని అంటే వృక్ష సామ్రాజ్యంలో ఉభయచరాలు అని వేటిని పిలుస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నోన్ యాజ్ ద ఆంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్. సో ఈ క్వశ్చన్ RRB గ్రూప్ డి షిఫ్ట్ 1 2021 లో భాగంగా అడగడం జరిగింది అని అంటున్నాం. సాధారణంగా ప్లాంట్ కింగ్డమ్ ని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వృక్ష సామ్రాజ్యము ప్లాంట్ కింగ్డమ్ అని అంటున్నాం. సో వృక్ష సామ్రాజ్యంలో ప్రధానంగా 5 భాగాలు అనేవి ఉంటాయి. ఆ 5 ఏంటివి అనేది ఒకసారి మనం చూస్తే ఫస్ట్ వన్ థాలోఫైటా. సో థాలోఫైటా అని అంటున్నాం, థాలోఫైటా. నెక్స్ట్ బ్రయోఫైటా. నెక్స్ట్ మూడవది ఏంటంటే టెరిడోఫైటా. నెక్స్ట్ నాలుగోది జిమ్నోస్పెర్మ్స్.
జిమ్నోస్పెర్మ్స్. ఐదవది యాంజియోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ అని అంటున్నాం. సో ప్లాంట్ కింగ్డమ్ లో ప్రధానంగా 5 భాగాలు అనేటివి ఉంటాయి. ఒకటి థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నోస్పెర్మ్, యాంజియోస్పెర్మ్ అని అంటారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే ఈ బ్రయోఫైటా అనేది ఏదైతే ఉందో ఈ బ్రయోఫైటా అనేటువంటి ఈ విభాగాన్ని మనం ఏమంటామంటే యాంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో యాంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యపు ఉభయచరాలు అని మనం దేనిని పిలుస్తామంటే బ్రయోఫైటాను పిలవడం జరుగుతుంది. ఎందుకు ఈ బ్రయోఫైటా అనే ఈ విభాగంలో ఉన్న మొక్కలను యాంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్, వృక్షరాజ్యపు ఉభయచరాలు అని మనం ఎందుకు పిలుస్తామంటే సాధారణంగా ఈ మొక్కలు అనేటి నేల పైన, సో దే ఆర్ గ్రో ఇన్ ద ల్యాండ్, నేల పైన పెరుగుతాయి. కానీ సంపర్కం కోసం అనగా పరాగ సంపర్కం కోసం నీటి పైన ఆధారపడటం జరుగుతుంది. ఓకేనా, ఈ మొక్కలు నేలపైన పెరిగినప్పటికీ పరాగ సంపర్కం కోసం, ఫలదీకరణ కోసం నీటి పైన ఆధారపడుతుంటాయి. కాబట్టి ఈ విభాగంలోని మొక్కలను మనం ఏమంటామంటే వృక్షరాజ్యపు ఉభయచరాలు, యాంఫిబియన్స్ ఆఫ్ ద ప్లాంట్ కింగ్డమ్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏమిటంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాం. నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటంటే మొక్కల కనకవచం అనేది ప్రధానంగా దేని చేత నిర్మితమై ఉంటుంది అని అంటున్నాడు. సో మొక్కల కనకవచం దట్ మీన్స్ సెల్ వాల్ అనేది చూస్తే ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్. ఇక్కడ మీరు ఒక అంశాన్ని చూడాలి. సో ప్లాంట్ సెల్ వాల్ ఏదైతే ఉన్నదో ప్లాంట్ సెల్ వాల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సో ప్లాంట్ సెల్ వాల్ అనేది ప్రధానంగా దేని చేత నిర్మితమై ఉంటుందంటే సెల్యులోజ్ తో నిర్మితమై ఉంటుంది. అయితే యానిమల్ లో ఉన్నటువంటి సెల్ వాల్ దేని చేత నిర్మితమై ఉంటుందంటే నేనేమంటానంటే animals do not contain cell wall. సో ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్లాంట్ లో అనగా వృక్ష కణానికి సెల్ వాల్ అనేది ఉంటుంది. ఆ సెల్ వాల్ ఉండి దేని చేత తయారై ఉంటుందంటే సెల్యులోజ్ చేత తయారై ఉంటుంది. అయితే యానిమల్ అంటే జంతు కణంలో కణకవచం అనేది ఉండదు, సెల్ వాల్ అనేది ఉండదు. సో యానిమల్ సెల్, ఇంకా సింపుల్ గా చెప్పుకోవాలంటే యానిమల్ సెల్ డు నాట్ కంటైన్ సెల్ వాల్. యానిమల్ సెల్ లో సెల్ వాల్ అనేది ఉండదు, ప్లాంట్ సెల్ లో సెల్ వాల్ అనేది ఉంటుంది. ఆ సెల్ వాల్ ఉండి దేని చేత తయారై ఉంటుందంటే సెల్యులో చేత తయారై ఉంటుంది. సో మొక్కల కణకవచం ప్రధానంగా దేని చేత నిర్మితమై ఉంటుంది అంటే సెల్యులోజ్ చేత నిర్మితమై ఉంటుంది, తయారు కాబడి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మరో క్వశ్చన్ ఇక్కడ ఒకసారి చూస్తే మొక్కల ఆకులలో వాయు మార్పిడి ప్రధానంగా దేని ద్వారా జరుగుతుంది? సాధారణంగా సో ఇది ఒక ప్లాంట్ కున్నటువంటి లీఫ్ అని అంటున్నా. ఈ లీఫ్ యొక్క క్రింది భాగాన క్రింది భాగాన ఏముంటాయి అంటే ఆ లీఫ్ యొక్క క్రింది భాగాన ప్రధానంగా ఏముంటాయంటే స్టొమాటోస్ అనేటువంటి స్ట్రక్చర్లు ఉండటం జరుగుతుంది. స్టొమాటో అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలవడం జరుగుతుంది అని అంటున్నాం. సో స్టొమాటోస్ అనేటివి ఉంటాయి. ఇక్కడ చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నేనేమంటానంటే ఇక్కడ చూడండి, సో ఇది ఒక లీఫ్. ఆ లీఫ్ యొక్క క్రింది భాగాన ఏముంటాయంటే స్టొమాటోస్ అనేటివి ఉండటం జరుగుతుంది. ఆ స్టొమాటోస్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధమైనటువంటి స్ట్రక్చర్లు ఉంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే స్టొమాటోస్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఈ స్టొమాటోస్ ద్వారా ఈ ఆక్సిజన్ కానీ కార్బన్ డైఆక్సైడ్ కానీ బయటికి రావడం, లోపలికి రావడం అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ ద గ్యాసెస్. సో వాయువుల మార్పిడి గ్యాస్ ఎక్స్చేంజెస్ అనేది వేటి ద్వారా జరుగుతుందంటే స్టొమాటోస్ ద్వారా జరుగుతుంది అని అంటున్నాం. ఓకేనా, నెక్స్ట్ మరొక క్వశ్చన్ ఏమిటంటే ఫలదీకరణ తర్వాత
విత్తనంగా మారే పుష్ప భాగం ఏది? సో విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ డెవలప్స్ ఇంటూ ఏ సీడ్ ఆఫ్టర్ ఫర్టిలైజేషన్? సో ఫలదీకరణ తర్వాత పుష్పంలోని ఏ భాగము విత్తనంగా మారుతుంది? విత్తనంగా మారే పుష్ప భాగం విత్తనముగా సీడ్ గా మారేది ఏమిటి అని అంటున్నాడు. ఈ క్వశ్చన్ ఆర్ఆర్బి గ్రూప్ డి స్విఫ్ట్ 1 2022 లో భాగంగా అడగడం జరిగింది అని అంటున్నా. ఓకేనా, క్లియరా? సో ఇక్కడ నేనేమంటున్నా అంటే దీనికి సంబంధించి ఉన్నటువంటి ఒక అంశాన్ని మనం కనుక చూస్తే ఇది ఒక ఫ్లవర్, దీనిని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే ఎస్. ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని మొత్తం సో ఇక్కడ ఏ భాగం ఉందో దాని మొత్తం, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాన్ని మనం ఏమంటామంటే ఏమంటామంటే దీన్ని ఓవరీ అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఆ ఓవరీ లోపల ఉన్నటువంటి ఈ చిన్న నిర్మాణాలను ఏమంటామంటే ఓవ్యూల్స్ అని అంటాం. సో ఈ మొత్తం భాగాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ మొత్తం భాగాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే అండాశయం. సో అండాశయం అనే పేరుతో పిలుస్తాం. దాని లోపల ఉన్నటువంటి ఈ చిన్న నిర్మాణాలను ఓవ్యూల్స్, వీటిని ఏమంటామంటే అండాలు అనేటువంటి పేరుతో మనం ఇక్కడ చూడటం జరుగుతుంది. అయితే పాలినేషన్ జరిగిన తర్వాత, పాలినేషన్ అంటే చూడండి ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ అనేటువంటి చిన్న నిర్మాణాలు ఉంటాయి. ఇక్కడ పోలెన్ గ్రెయిన్స్ అనేటివి ఉంటాయి. వాటిని తెలుగులో పరాగ రేణువులు అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఈ పరాగ రేణువులు అనేటివి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పరాగ రేణువులు అనేటివి గాలి ద్వారా గాని, నీటి ద్వారా గాని, జంతువుల ద్వారా గాని, కీటకాల ద్వారా గాని ఇక్కడ ఉండేటి ఇక్కడ పడ్డాయనుకో, సో అక్కడ నుంచి ఇక్కడ ఉండేటివి ఇక్కడికి వస్తే దానినే పరాగ సంపర్కము, పాలినేషన్ అనే పేరుతో మనం పిలుస్తాం. పాలినేషన్ జరిగిన తర్వాత, ఆఫ్టర్ పాలినేషన్ జరిగిన తర్వాత, సో ఇక్కడ ఉన్నటువంటి ఈ అండాశయం మొత్తం ఈ ఓవరీ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ఓవరీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఫ్రూట్. సో ఓవరీ అనేది దేనిగా కన్వర్ట్ అవుతుందంటే ఫ్రూట్ గా కన్వర్ట్ కావడం జరుగుతుంది. ఆ ఓవరీలో ఉన్నటువంటి ఓవ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓవ్యూల్స్ అనేవి దేనిగా కన్వర్ట్ అవుతాయంటే సీడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ ఓవరీ మొత్తం, ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగం మొత్తం ఫ్రూట్ అనగా ఒక ఫలముగా రూపాంతరం చెందుతుంది. ఆ ఫలం లోపల ఉన్నటువంటి ఈ ఓవ్యూల్స్ ఈ అండాశయం, ఈ ఓవరీ లోపల ఉన్నటువంటి ఈ ఓవ్యూల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఓవ్యూల్స్ అనేటివి ఈ అండాశయం మొత్తం దేనిగా మారుతుందని చెప్పాను. ఈ అండాశయం మొత్తం ఫలముగా మారుతుంది. ఆ అండాశయం లోపల, ఆ ఓవరీ లోపల ఉన్నటువంటి ఓవ్యూల్స్ అన్ని కూడా దేనిగా మారుతాయంటే విత్తనాలుగా మారడం జరుగుతుంది అని అంటున్నాం. ఓకేనా? ఇప్పుడు క్వశ్చన్ ఒకసారి చూస్తే ఫలదీకరణ తర్వాత విత్తనంగా మారే పుష్ప భాగం ఏంటి? ఓవ్యూల్స్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఓవరీ ఇది దేనిగా మారుతుందంటే ఫ్రూట్ గా మారుతుంది. ఓవ్యూల్స్ ఇవి దేనిగా కన్వర్ట్ అవుతాయంటే సీడ్స్ గా మారడం జరుగుతుంది. అదేవిధంగా స్టైల్, స్టిగ్మా ఇవన్నీ కూడా ఆఫ్టర్ పాలినేషన్ తర్వాత రాలిపోతాయి అని అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూస్తే పుష్పంలోని ఏ భాగము పండుగ అనగా ఫలంగా మారుతుంది? సో విచ్ పార్ట్ ఆఫ్ ద ఫ్లవర్ డెవలప్స్ ఇంటూ ఏ ఫ్రూట్? సో ఆ పుష్పం ఫ్లవర్ లో ఉన్నటువంటి ఏ భాగము ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది అని అంటున్నాడు. సో సాధారణంగా ఆఫ్టర్ పాలినేషన్ జరిగిన తర్వాత ఓవరీ ఏదైతే ఉన్నదో, అండాశయం ఏదైతే ఉన్నదో ఆ అండాశయం మొత్తం ఫలంగా మారుతుంది, ఫ్రూట్ గా కన్వర్ట్ అవుతుంది. ఆ అండాశయం లోపల ఉన్నటువంటి ఓవ్యూల్స్ అనగా అండాలు అనేటి విత్తనాలుగా మారుతాయి. సో ఇక్కడ ఫలము ఫ్రూట్ గా ఏది మారుతుంది అంటే ఓవరీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ అని అంటున్నాను. ఓకేనా, క్లియరా? ఇది మనము ప్రధానంగా బాటనీకి సంబంధించి ఉన్నటువంటి కొన్ని ప్రీవియస్ క్వశ్చన్స్. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకుంటూ జాగ్రత్తగా చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది దీనిపైన ఉండటం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.